రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలో గన్ని సంచులు సుతిల్దారం కూడా ఇవ్వడం లేదన్నారు ఎంపీ కొండా. రైతు సమస్యలపై చేవెళ్ల నుంచి రైతు గోస పేరుతో 3 రోజుల బీజేపీ భరోసా యాత్ర చేపడతామన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి రైతులను దళారులు మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికీ రాష్ట్రంలో 30% కూడా వడ్లు కొనలేదన్నారు. పోయిన ప్రభుత్వమైనా వరేస్తే ఊరేసుకున్నట్టు అన్న ప్రభుత్వం అయినా లేకుంటే ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రెండింటి మధ్యలో ఏమీ ఫరక్ లేదు. ఆ రోజు రైతులు ఇంతో అంతో ఆదుకున్నారంటే కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు కూడా రైతులు ఇంతో అంతో సంతోషంగా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం. ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. లెక్కలు మీకు ఇంతకుముందు చెప్పిన అన్నిట్లో ఎక్కువ కొనుగోలు కొరకు డబ్బు ఇచ్చేది, పైసలు ఇచ్చేది ఏ రాష్ట్రం కన్నా ఇచ్చిందంటే అది ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మన తెలంగాణకు ఇస్తుంది. ఆ రైతు పండించే ఎట్లా పండుతున్నాయి, ఏదో ఇరిగేషనో ఏదో కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరం కాదు, అది పండుతున్నాయి. ఎందుకంటే అన్నిట్లో ఎక్కువ పర్ క్యాపిటా కన్జంప్షన్ 29 రాష్ట్రాలలో యూరియా చేసేద్దంటే మన తెలంగాణ, ఆ యూరియా ఇచ్చేద్దంటే మోడీ గారి ప్రభుత్వం. ఇంత సపోర్ట్ వస్తున్నా కూడా అదే కాక ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆయిల్ సీడ్స్, మళ్ళీ అగ్రికల్చర్ మెకనైజేషన్కు, డ్రిప్కు, ఇవి కాక ఎన్నో పథకాలు. వీటితోటి అన్ని కలిపితే ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 వస్తున్నాయి. రాష్ట్రం ఇచ్చేది ఏంది? ఏమీ లేదు. వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రో, ఏం డిక్లరేషన్ చేసిండ్రో, ఎన్ని మేనిఫెస్టోలు చేసిండ్రు, కానీ వాళ్లకు ఈరోజు ఆదుకునేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. మీరు 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మీరు చేసింది ఎంత అని అడుగుతా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారే 80% పూర్తి చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్ను పూర్తి చేశామంటా ఉన్నారు కదా. మరి మీ లెక్కల ప్రకారమే 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసుంటే మరి 1,41,000 మీరు చేసింది ఎంత అని అడుగుతా ఉన్నాను. సరే, 90 లక్షలు మీరు కొనుగోలు చేస్తాన్న అంశాన్ని కూడా మన పరిగణలోకి తీసుకుంటే మీ లెక్కల ప్రకారం కూడా మీరు సగం కూడా పూర్తి చేయలేరు. మరి ఇంత మోసం చేసేటువంటి అబద్ధపు మాటలు చెప్తూ ఎందుకోసం అని చెప్పేసి ఈరోజు రైతులను గోస పుట్టిస్తూ ఉన్నారు, గోస పుచ్చుకుంటా ఉన్నారని అడుగుతా ఉన్నాను. 10 పంటలకు ఎంఎస్పి ఇచ్చి, గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గెలిచి అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీసం శనగలు కొనరు, సన్ఫ్లవర్ కొనరు. మరి ఏ రకమైనటువంటి పంటను ఈరోజు కొనుగోలు చేస్తలేరు. కేవలం వరి ఒకటి కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ దాంట్లో దళారులే 3వ వంతు ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారంటే మీరు రైతులను ఎంత మోసం చేస్తూ ఉన్నారో స్పష్టమవుతా ఉన్నది. మరి మీరే ముఖ్యమంత్రి గారు 80% అమ్మాను, 45 లక్షల మెట్రిక్ టన్నులను అబద్ధం చెప్తా ఉంటే ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో. ఈరోజు కేవలం ఈ మార్కెట్లో 25% కూడా కొనుగోలు జరగలేదు. గన్నీ బ్యాగ్స్ ఇష్యూ ఉన్నది, లారీల ఇష్యూ ఉన్నది. ప్రతి సంచికి 4 కిలోల వరిని మీరు అధికంగా జోకుతా ఉన్నారు. మరి 4 కిలోల ఒక సంచి, 40 కిలోల సంచికి 4 కిలోలు అధికంగా జోకుతున్నారంటే 10% అధికంగా జోకుతా ఉన్నారు. మరి మీరు కొనుగోలు చేసేటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నులోకి వెళ్ళి 10% అంటే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరి జేబులకు పోతున్నదో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.